ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మన చుట్టూ అనేకమైన జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ రైట్ నో ఎన్నెన్నో జరగవచ్చు, ఇంకా జరగబోవచ్చు, ముందు రానున్న దినాల్లో అనేకమైన జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగక ముందు, జరిగిన తర్వాత కాదు జాగ్రత్త పడడం, జరగక ముందు నువ్వు జాగ్రత్త పడాలి. అవి ప్రారంభం అవ్వక ముందు నువ్వు భద్రపరచుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు శిష్యులకి హెచ్చరించారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు జరుగుతాయి, ఇట్లా జరుగుతాయి, అవి జరుగుతాయి అని చెప్పారు. సో ఇవన్నీ జరుగుతున్నవాడు, వాక్యం ఉన్నవాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు ఇటువంటి జరిగినప్పుడు భయపడ్డ కానీ ధైర్యంగా ఉండి ఇంకా ముందుకి ప్రభువుని ఎలాగా, దేవుని రాజ్యాన్ని ఎలాగా మరి ఈ అనేక ప్రాంతాల్లో కట్టాలో, దేవుని రాజ్యం తెలపాలో, దేవుని రాకడ సమీపం ఉన్నదని చెప్పడానికి విశ్వాసంతో, బలముతో, వాక్కుతో, దేవుని యొక్క వాగ్దానంతో ముందుకు ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటారు. కనుక మీరు కలవరపడకండి, ఇట్లాంటివి చూసినప్పుడు భయపడకండి, దిగులు చెడకండి. కానీ ప్రార్థన పూర్వకంగా ఉండండి, భయముతో ఉండండి, దేవుని భయంతో ఉండండి. మనుషులకి భయపడక్కలేదు, దేవుని భయంతో ఉండి దేవునికి లోబడి దేవుని వాక్యానికి మనము అంకితమయ్యి కట్టుబడి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తూ ఉంటాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 వచ్చిన ఒక మాట చదువుతాను. మెలకుగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి, పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండండి. చూడండి, మెలకుగా ఉండాలి, ఆత్మలో మెలకువ, ప్రార్థనలో మెలకుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో చెప్పారు, మీరు కొద్దిసేపు అయినా మెలకుగుండి ప్రార్థించలేరా? ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి. మెలకుగా ఉండమంటే ఆత్మలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటేనే, వాక్యము చదువుతుంటే ఈ చివరి దినాలు, అంచు దినాలు, లేకపోతే ఈ యొక్క భయంకరమైన ఈ దినాల్లో నువ్వు ఎట్లాగ నిన్ను భద్రపరచుకోగలవంటే ప్రార్థన ఒకటే నిన్ను కాపాడుతుంది. నీవు ఉన్న నిజమైన దేవునితో సహవాసమైన ప్రార్థనను కాపాడుతుంది. అందుకనే మెలకుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఒక తోట యజమాని ఎలాగో కాపాడుకుంటూ తన పొలాన్ని చూసుకుంటాడు, అలాగే నీ సంఘాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు ఎప్పుడు మెలకుగా ఉండి కాపాడుకోవాలి. అందుకనే మెలకుగా ఉండండి, ఆత్మలో మెలకుగా ఉండండి. ఇది నిద్రించే సమయం కాదు, ఆత్మలో పడుకునే సమయం, ఆత్మలో లెగిసే సమయము, ఆత్మలో నువ్వు లెగిచి ప్రార్థన చేసే సమయము. విశ్వాసమందు నిలకడగా ఉండండి. చాలా మంది ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు బెదిరిపోతూ ఉంటారు, పారిపోతారు, లేకపోతే కృంగిపోతూ ఉంటారు, బలహీనలైపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా, ఏది వచ్చినా ఏమి జరిగినా భయపడకుండా నిలకడగా ఉన్నవాడు స్థిరపరచబడుతూ ఉంటాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవాడై ఉండండి. దేనికి పౌరుషం? ఎవడో కొట్టాడని వాడిని తిరిగి కొట్టడానికి ఆ పౌరుషం, లేకపోతే ఎవడో ఏదో చేశాడని వాడిని ఏదో చేయాలని కుట్రతో ఉండడం ఆ పౌరుషం. అది పౌరుషం ఎలా ఉండాలంటే, నీలో ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఎలాగైతే మరి దైవజనుడు బయలు ప్రవక్తలని మరి ఎదుర్కొన్నట్టుకు కొండ ఎక్కి కొన్నేలు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దైవజనుడు ఏ విధంగా మరి ఎలియా మరి ఏ విధంగా మరి అలాగ పౌరుషంగా దేవుని కొరకు నిలబడ్డాడో, ఈ చివరి దినాల్లో పౌరుషంగా నిలబడాలి. అయ్యో, ఎందుకంటే దేవుడు ఒకటే ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు ఎవరినంటే నమ్మకంగా ఉన్నవాడిని. చివరి దినాల్లో నమ్మకంగా దేవుని పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని పరిశుద్ధముగా జీవించిన వాడిని అతి భయంకరంగా బలముగా వాడుకోబోతున్నాడు దేవుడు అటువంటి వ్యక్తుల్ని. ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో ఈ శత్రువుకి, ఈ దుష్ట శక్తులకి వారికి నువ్వు చూపించవచ్చు నీ శరీర బలము కాదు, నీ మాట బలం కాదు, అది కాదు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆనాడు దైవజనుడు ఎలాగా ఎలియా మరి కొండ మీద ఎలాగ అగ్ని దిగి వచ్చి తీసుకొచ్చినాడో బలిపీఠం పైకి, అదే విధంగా ఈ చివరి దినాల్లో దేవుడు మనల్ని చూసుకునేది ఏమిటంటే, మనలో కోరుకునేది ఏంటంటే నమ్మకత్వము. ఎవరైతే నమ్మకముగా, యథార్థముగా, భక్తితోటి, భయముతోటి దేవుని కలిగి దేవుని కొరకు వణుకుతూ ఉన్నారో అటువంటి వాడిని దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. కనుక పౌరుషం మన దేవునికి ఉండాలి, పౌరుషం ఉండాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఇశ్రాయేలు దేవుడు, ఎలీషా దేవుడు, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇసాకు దేవుడు అని పౌరుషం కలిగి నువ్వు నిలబడాలి. ఆ దేవుని మాటలతో నువ్వు బలవంతుడై ఉండండి. పౌలు గారు చెప్తూ ఉంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలం కలిగి ఉండండి అని మరి ఎఫెసీయులకు రాసిన 6:10 చెప్పబడింది. దేవుని శక్తి కావాలి మనకి. ప్రియులారా, ఈ చివరి దినాల్లో
ఈ చివరి దినాల్లో శత్రువుని ఎదుర్కోవాలంటే, శత్రువుని జయించాలంటే, ఈ యొక్క దేవునికి ఈ యొక్క ప్రజలకి మనము దేవుని శక్తిని చూపించాలి. నీవు బలం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, వాక్యము కలిగి ఉండాలి, ప్రభు యందు బలవంతుడై ఉండాలి, వాక్యం యందు బలము కలిగి ఉండాలి, ప్రార్థన యందు బలము కలిగి ఉండాలి, అభిషేకంలో బలము కలిగి ఉండాలి, మెలకుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఏదో జరిగిన తర్వాత కదా జాగ్రత్త పడంగానే, జరిగిపోయిన తర్వాత జాగ్రత్త పడితే ఏమిటి, ఏదో కోల్పోతున్నావు. అది కోల్పోకుండా ముందుగానే, నువ్వు జరగక ముందే నువ్వు మెలకుగా ఉండు, ఆత్మలో మెలకుగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి, ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవునితో ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని వాక్యం కలిగి, ఎల్లప్పుడూ దేవుని మాటలు కలిగి నువ్వు మెలకుగా ఉంటే ప్రభువు నిన్ను కాపాడి వాడుకోబోతున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎవరు కూడా త్రొట్టిల్లిపోకుండా, భయపడకుండా, దేనికి అలజడ చెందకుండా, విశ్వాసమందు ఎవరైతే నిలకడగా ఉంటారో వారు కదిలించబడరు, వారు త్రొట్టిల్లిపోరు. కనుక సాతాను, అపవాది కూడా చివరి దినాల్లో మనుషుల్ని రకరకాల ఉచ్చుల్లో వేస్తూ ఎవరు బలహీనతగా ఉన్నాడో వారిని ఏరి పారేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో నేను ఆత్మలోనే చూసినదంటే, ఎవరు బలహీనంలో వారందరినీ ఏర్పడేస్తున్నాడు సాతాను, దొరికేస్తున్నారు. ఏదో రకంగా శారీరకంగా బలహీనతలోనో ఏదో రకంగా దొరికేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు భయభక్తులతో దేవుని కలిగి, డబ్బును చూడకుండా, మనుషులను చూడకుండా, ఈ శరీర సంబంధమైన చూడకుండా, లోకాన్ని చూడకుండా, పరిశుద్ధాత్మ దేవుని వాక్యము కలిగి దేవుని యందు నిలబడి, స్థిరముగా నిలబడి, విశ్వాసంలో నిలబడి, నువ్వు పరిశుద్ధ దేవుని మాటలు కలిగి నిలబడి ఉన్నావా, దేవుడు నేను అద్భుతంగా వాడుకోపోతున్నాడు. అంతేకాకుండా నువ్వు ఇతరులను కూడా రక్షించగలవు. దేవునికి స్తోత్రం. ఇతరులను రక్షించడం అంటే సువార్త చెప్పడం, అది ముఖ్యము, ప్రాముఖ్యత. దానికన్నా మరి ఇంకా ఉన్నాయి ఎన్నో. ఇతరుల్ని రక్షించడం అంటే విశ్వాసంలో కూడా భ్రష్టత్వంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, శరీర ఆశలను చూసి పడిపోకుండా వారిని కాపాడే బాధ్యత మనకి ఉన్నది. ఎలాగంటే ప్రార్థించడం వల్ల వారికి సరైన, సత్యమైన, క్రమమైన, నిజమైన దేవుని వాక్యం, కుయుక్తులతో గాని, లేకపోతే ఏదో ఎత్తులతో గాని, అది చేసి ఇది చేసి మాయమట్లు చెప్పి అవి చెప్పి కాదు, సత్యముగా, యథార్థంగా, పరిశుద్ధాత్మ దేవుని కూడిన బోధలతో వారిని నువ్వు పలికినప్పుడు వారు కట్టబడతారు. విశ్వాసంతో కట్టబడి స్థిరపడతారు. ప్రభు వచ్చే వరకు సంఘము, నీవు, నేను, మనందరము స్థిరముగా, పౌరుషముగా, మెలకుగా, బలవంతులై ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ యొక్క లోకంలో ఈ చివరి దినాల్లో దేవుడు ఎవరు కోరుకున్నాడు అంటే, దేవుని వాక్యములోని, పరిశుద్ధాత్మలోని ఆయన యందు బలవంతులుగా ఉన్న వాడిని వాడుకుంటాడు. మనిషి బలం ఉండొచ్చు, సంఖ్య బలం ఉండొచ్చు, లేకపోతే ఆ బలం, అది పనిచేయదు. ఇక్కడ అది దేనికి పనిచేయదు. నీకు కావాల్సింది వాక్య బలము, దేవుని బలము, పరిశుద్ధాత్మ దేవుని బలము కావాలి. దేవుని బలముతో ఉంటే దేవుని బలంగా, దేవుని వాక్యం చెప్తుంది లూకాసు వార్తలో, ఆయన మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆత్మ బలముతో తిరిగి వచ్చానని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు, ఆయన ఆత్మ బలంతో దేవుని వాక్యముతో వచ్చాడు, తిరిగి ఆత్మ బలముతో వచ్చాడు. ఆయన ఆత్మ బలంతో వెళ్ళాడు. నీలో ఏ బలం ఉంది ఈరోజు? ఏ బలము కలిగిన? బలహీనంగా ఉంటే వాడు దుష్టుడు నిన్ను ఏరి పాడేస్తాడు. జాగ్రత్త, నువ్వు బలహీనంగా ఉండకూడదు. మాటలు, కొయ్యెత్తులు అయి కాదు, ఈ యొక్క అల్లరి చిల్లర ఆటపాటలు అయి కాదు. ఇప్పుడు నీ నోటిని, నీ హృదయాన్ని, నీ తలంపుని, నీ మనసుని, నీ అన్ని కూడా జాగ్రత్త పరుచుకున్నావా, నువ్వు భద్రపరచబడి ఉంటావు. నీ ఇల్లు భద్రపరచబడుతుంది, నీవు భద్రపరచవు, నీ సంఘము, నీ దేశము కూడా ఒక దేవుడు, ఒక దైవజనుడు కలిగి ఉంటే, ఒక దైవజనుడు దేవుడి కలిగి ఉంటే అతని వల్ల ఆ దేశము ప్రయోజనం అవుతుంది, బాగుపడుతుంది. అతని వల్ల ఆ దేశం కాపాడబడుతుంది. నువ్వు ఏ రోషం కలిగి ఉన్నావు? దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావా? దేవునిలో స్థిరపడి ఉండు. దేవుడిని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడా, ఈరోజు నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి, బలమైన దేవుని కార్యాలతో నింపండి, కట్టండి, బలపరచండి, విశ్వాసంతో స్థిరపరిచిన వారు తండ్రి మెలకుగుండి, విశ్వాసంతో నిలకడగుండి, పౌరుషంగా ఉండి, బలవంతులుగా ఉండటకు మా అందరికి కృప చూపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ముఖ్యంగా ముట్టండి ఎవరైతే బలహీనలు ఉన్నారో, శరీర రోగాలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, అందరినీ ముట్టండి, తాకండి. స్వస్థతని సంపూర్ణంగా ఇప్పుడు అనుగ్రహించమని, ఇప్పుడే అద్భుతం చేసి పరిశుద్ధాత్మను కుమ్మరించండి. బలమైన దేవుని ఆత్మ దిగి వారిని నాయన బలపరిచి, నాయన నీ కొరకు నిలబడే ప్రజలుగా, వాక్యముతో, సత్యముతో, పరిశుద్ధాత్మతో నింపబడి రోషముగా నీ కొరకు నిలబడటకు వారిని నైనా పురుగొలిపి నైనా లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.